ప్రజలు సుప్రీమసీలో ఉన్నప్పుడు వాళ్ళని అణిచివేత ధోరణి కానీ, భయానికి గురి చేయటం కానీ, స్వేచ్ఛను హరించడం కానీ, ఒక మాటలో చెప్పాలంటే ప్రాథమిక హక్కులు అనేవి వారు స్వేచ్ఛగా అనుభవిస్తూ ఉన్న 75 సంవత్సరాల తర్వాత ఎక్కడైనా దానికి విఘాతం కలిగితే దాన్ని తట్టుకోలేరు. ఆ తట్టుకోలేని సమయంలో దాన్ని ఆ బాధను కానీ దాన్ని వెలుబుచ్చడానికి కానీ వాళ్ళకు ఒక విండో, ఒక ఒక దారి కనిపించాలి. ఆ దారి రోజువారీ కార్యక్రమాల్లో కనిపించినప్పుడు వాళ్ళు కనిపించేది ఓటేసేటప్పుడే కనిపిస్తుంది. సో అప్పుడు కనిపించలేదు కాబట్టి ఓటేసేటప్పుడు వాళ్ళు దాన్ని చూపించి వద్దు మారాలి పోవాలి అనేటువంటి ఒక భావంతో వేశారు. అందువల్ల 19 ఒక ఎక్స్ట్రీమ్ అనుకుంటే 24 ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోవడానికి కారణం. సో అది పాజిటివ్ రావాలని వేసింది, ఇది నెగిటివ్ పోవాలని వేసింది. అందువల్ల మనకు ఆ ఎక్స్ట్రీమ్స్ కనిపించాయి. అంటే అంత సఫికేషన్ ఏమొచ్చిందండి ప్రజలకి? మీరు అంటున్నట్టు అంత సఫికేషన్ ఏ రూపంలో వచ్చింది అసలు? యాక్చువల్గా ఒక విత్తనం అనేది పడిన తర్వాత ఇక అది పెరిగి వృక్షం అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆకులు కొమ్మలు ఉన్నట్టుగా కూడా దీనికి కూడా. ఇది మొదటగా చెప్పుకోవాలంటే అంటే ఒక భయం అనేది క్రియేట్ చేశారండి. నేను పాదయాత్ర చేస్తున్నాను, 2729 కిలోమీటర్లు నడిచాను. సో వేల గ్రామాల్లో లక్షల మంది జనాలను కలిశాను. ఆ సందర్భంలో వాళ్ళకున్నటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఈ పాదయాత్రలో తీసుకొచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది, అప్పటికే 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది. మరి ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు డబ్బు అందిస్తూ ఉన్న క్రమంలో ప్రాథమిక అవసరాలు తీరక, అంటే ఇంటికి స్థలం లేక, ఇల్లు లేక, మంచినీరు లేక, సరైన రోడ్డు లేక, సరైన పారిశుద్ధ్యం లేక, ఒక డ్రైనేజీ లేక అవస్థపడుతున్న గ్రామాలు, వాళ్ళ అవస్థలు ఇన్నన్ని కాదు. స్వయంగా నేను కళ్ళతో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను విత్ ఆల్ ప్రూఫ్స్. మరి లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రాథమిక అవసరాలు తీర్చలేనప్పుడు అసంతృప్తి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? అంతకుముందు ప్రభుత్వం మీద కూడా అలాంటి అసంతృప్తి ఉంది కాబట్టి ఈయనకి అవకాశం ఇచ్చున్నారు. మరి ఇక్కడ కూడా కేవలం డబ్బు పంచినంత మాత్రాన అవస్థలు పోవు అన్న విషయాన్ని గ్రహించాలి ఎవరైనా. అంటే విజయ్ కుమార్ గారు, అంటే మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో పాటు అనేక డిపార్ట్మెంట్లు చూశారు. అంటే ముఖ్యమంత్రికి మీలాంటి విజయ్ కుమార్ లాంటి అధికారులు చాలామంది చుట్టూ ఉంటారు వ్యవస్థలో. మరి జరుగుతున్న లోపాన్ని కావచ్చు, లేకపోతే అది ఆ సఫికేషన్ ప్రజలు పడుతున్నారు దాన్ని గుర్తించలేదా, గుర్తించి చెప్పలేదా? అంటే ఏం జరిగి ఉంటుంది? అంటే అది ఒక్క కారణంతో జరిగింది కాదు. కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు నాలాంటి వారు చెప్పడం అనేది జరిగింది. నేనైతే నేరుగా చెప్పేవాడిని ఏదన్నా కూడా. సీఎంకి జగన్మోహన్ రెడ్డి. ఎస్, అంటే అలాంటి వెసులుబాటు కూడా ఆయన నాకు ఇచ్చారు. అంటే ఏదైనా విషయం ఉంటే చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు, నేను చెప్పేవాడిని. కొన్ని తీసుకునేవారు, కొన్ని తీసుకోవడానికి అక్కడ సందర్భం అనుకూలించుకో, మరి ఏదో రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. అది ఆయన నిర్ణయం. దాని గురించి తప్పు ఒప్పులు మాట్లాడేది అయితే ఏమీ లేదు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా విధాలుగా మన చుట్టూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అధికారం లేనప్పుడు మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. సో దీంతో కొన్ని తెలిసి కొన్ని తెలియక వాళ్ళకున్న ఆలోచన పంద ఏదైతే ఉందో అదే నిజం అనుకుని ముందుకెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది అన్నది ఒకవైపు చెప్తే, ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను, ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా పనిచేశాను, మాట నిలబెట్టుకున్నాను. కాబట్టి మాట నిలబెట్టుకున్నప్పుడు నాకేస్తారా, మాట ఇచ్చి నిలబడలేని వాళ్ళు కొట్టేస్తారా అనేటువంటి ఆలోచనలో కూడా అతను వెళ్ళడం జరిగింది. ఆ ఒక్క ఆలోచన సరిపోదు కదా. ఇప్పుడు మనము ఇచ్చినవి ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ లోపం ఉంది అనేది నిరంతరంగా చెక్ చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మనకు అవకాశాలు రావడానికి ఉంటుంది. బట్ మన ఆలోచన కరెక్ట్ అని దాని మీదే నిలబడి ముందుకెళ్తే అది కరెక్టా కాదని చెక్ చేసుకునే పరిస్థితి ఉండాలి కదా. అంటే మీలాంటి అధికారులకి చెప్పే స్వేచ్ఛ ఉండేదండి అసలు? డెఫినెట్గా ఉంది. అంటే చెప్పడానికి అడ్డమేమి లేదు, బట్ చెప్పేవాళ్ళు చొరవ తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే ఇప్పుడు మీకు నచ్చని విషయం చెప్తే దానివల్ల మనకున్న ఈక్వేషన్ దెబ్బతింటుంది కదా అన్న భావంతో ఉంటాం కదా. సాధారణంగా అధికారులందరూ మనకెందుకు వచ్చిందిలే అనేది ఒక రకం అయితే, చెప్పిన కాడి నుంచి మళ్ళీ మన మీద ఏమి నెగిటివ్ వస్తుంది అనేది రెండైతే,
మనకు అనవసరంగా ఇబ్బంది వస్తుందేమో అనేది మూడోది. ఇట్లాంటి రకరకాల కారణాలతోటి ఇక ఎందుకులే మనం మనం మన పని ఏదో మనం చేసుకుని పోదాం అనే విధానం కొంతమంది ఉంటారు. తీరా చెప్పినాక మన మీద ఏమైనా నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ అవుద్దామో అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా. అంటే నేనెందుకు అంటే మొదటి నుంచి ప్రజల శ్రేయస్సు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది చెప్పాలి కదా, నిర్ణయం చేసే వ్యక్తికి చెప్పాలి కదా, చెప్పకపోతే ఇక్కడుండి మనం తప్పు కదా అనేటువంటి భావన. అంటే ఎగ్జాంపుల్ హౌస్ సైట్స్ 1 సెంట్ 1.5 సెంట్ అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను చెప్పాను, సార్ 1 సెంట్ చాలా తక్కువ, చాలా ఇబ్బంది పడతారు. మనకి పట్టణ ప్రాంతంలో ల్యాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కావాలంటే 1.5 సెంట్ ఇచ్చి రూరల్ ఏరియాలో 2, 2.5, 3 దాకా వెసులుబాటుని బట్టి ఇచ్చుకుంటే బాగుంటుంది. బికాస్ ఇల్లు అనేది శాశ్వతంగా ఒక్కసారి నిర్మాణం చేసుకునేది. సో ఒక్కసారి లైఫ్లో కట్టుకునే దానికి ఖచ్చితంగా మనం ప్రామినెన్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని పలుమార్లు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే ఇప్పుడు బడ్జెట్ 30 లక్షల పట్టాలు ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక్క వ్యక్తి ఒక్క స్థలం గురించి ఆలోచించేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న బడ్జెట్ కానీ దానికి కావాల్సిన నిధులు కానీ అవి కూడా మనం ఆలోచించాలి కదా అనేటువంటి డిస్కషన్ జరిగేదన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు అలా చెప్పినంత మాత్రాన ఇతను ఏదో మనకు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అనుకుంటాడని మనం భయపడితే ఎవరు ఇబ్బంది పడతారు? ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు పడే ఇబ్బందిని మనం తీసుకెళ్ళలేకపోతే మనం ఫెయిల్ అవుతాం కదా. నేను ఆ దృక్పథంతో చూసి మాట్లాడేవాడిని. సార్, సివిల్ సర్వెంట్లకు సంబంధించి మనం అక్కడ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర నుంచి అనేక దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే అధికారులు అంటే ఒక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళపైన ఏదైనా ఆశించి చేసిన నిర్ణయాలు కావచ్చు, ఇంకా 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 పెద్దగా మాట్లాడితే వాళ్ళకి తొత్తులుగా మారిపోయిన పరిస్థితి కావచ్చు. ఎందుకు ఉంటుంది అంటే రూల్ టు రూల్ ఎందుకు ఒక సివిల్ సర్వెంట్ అంటే దేశంలోని అత్యున్నత సర్వీస్లోనే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ప్రతి వ్యవస్థలో కూడా అంటే ఇప్పుడు టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని ఒక ప్రొవర్బ్ ఉంది. అంటే మనుషులన్న తర్వాత చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, అది సహజంగా జరుగుతాయి అనేది ఉంది. అయితే ప్రతి వ్యవస్థలోనూ ఒక 5%, 10% తేడాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఓవరాల్గా మనం చూసినప్పుడు ఒక గుడ్ ఇంటెన్షన్తో ఒక ప్రభుత్వాది నేత మనకి చెప్తున్నప్పుడు అది మాలిఫైడ్ ఇంటెన్షనా బానిఫైడ్ ఇంటెన్షనా అనేది మనం చూస్తూ అది బానిఫైడ్ ఇంటెన్షన్ అన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దీని వెనక మాలిఫైడిస్ ఉంది అన్నప్పుడు మనం వెనకాడతాము, ధైర్యం చెయ్యం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదో మైనర్ పర్సంటేజ్ ఎవరైనా ఒత్తిడి చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక పరిస్థితిలో జరుగుండొచ్చు. కానీ బట్ ఐఏఎస్ అనేటువంటి సర్వీసు చాలా ప్రెస్టీజియస్ సర్వీసు. స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయం చేయగలిగి ధైర్యంగా పనిచేయగలిగేటువంటి వాళ్ళే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కూడా ఆ పేరు ఉంది ఇండియాలో. సో అందువల్ల ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వస్తే ఆ వైపు తిరిగిపోతారు, వాళ్ళ వైపు పనిచేస్తారా అనేటువంటిది తప్పు. అది సరైనటువంటి ఆలోచన కాదు. కేవలం ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటువంటి ఆలోచనని జనాలకు తీసుకెళ్లే క్రమంలో చేసేటువంటి పనులు తప్ప ఇది సొంతంగా చేసేది కాదు. అది ఏదో వాళ్ళకి లోనైపోయి పనిచేసేటువంటిది అయితే కాదు. అందువల్ల ఈ రోజుకి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి అని అనడానికి కారణం అదే. అంటే ఇంకోటి ఇప్పుడు 2024లో మీరు చెప్తున్నట్టు దేశంలోని ఒక చర్చకి దారి తీసిన రిజల్ట్ వచ్చింది మనకి ఏపీలో. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సేమ్ ఏదైతే ఆ పథకాలు కావచ్చు, లేకపోతే వాటి పేర్లు మార్చవచ్చు, లేకపోతే వాటికంటే ₹1, ₹2 ఎక్కువ ఇవ్వచ్చు. కానీ అదే రూట్లో నడుస్తున్న ఈ ప్రభుత్వంలోన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే దాన్ని ఎక్కడ కంటిన్యూషన్ చేయాల్సిందే తప్ప వీటిని ఎక్కడ స్టాప్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. మీరు ఎలా జడ్జ్ చేస్తారు దీన్ని? అంటే ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెజిల్ అనేటువంటి దేశంలో బోల్సా ఫ్యామిలీ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదేంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అలా పంపించకుండా వాళ్ళు చైల్డ్ లేబర్గా వెళ్ళిపోతున్నారు. అందుకు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద కొంత కాంపెన్సేషన్ కింద కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు వేజ్కి వెళ్తున్నారు కాబట్టి అప్పుడు ఆ పని మానేసి బడికి వస్తారని అది స్టార్ట్ చేశారు. ఆ విధంగా డీబీటీ అనే ప్రోగ్రాము మన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అది
ఎక్కడైతే ఒక కన్జంప్షన్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారో, అంటే కన్జంప్షన్ నీడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళ సంపాదన వాళ్ళు తిని బ్రతకడానికే సరిపోవడం లేదు. అలాంటి చోట వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అన్నది వాళ్ళు మొదలుపెట్టారు. అలాంటి సపోర్ట్ వరకు ఈ డీబీటీ అనేది చేయొచ్చు. ఈ విభజనలో ఏమైపోయిందంటే అట్టడుగున్నటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఈ వృత్తి పనులు చేసుకునేటువంటి కమ్మరి, కొమ్మరి, మంగలి, కంసాలి, వీళ్ళందరూ కూడా, వీళ్ళెవ్వరికీ కూడా సరైనటువంటి ఆస్తులు లేవు, ఆదాయాలు లేవు. వాళ్ళకి మనం ఏదైనా ఒక పథకం ద్వారా అందించాలనుకున్నప్పుడు వాళ్ళకి విరివిగా అందించాలి, బాగున్న వాళ్ళకి అవసరమైనటువంటి రీతిగా అందించాలి. అదంతా మానేసి యూనిఫామ్గా అందరికీ నీకు 10,000 ఇస్తే నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000. ఇప్పుడు ₹1,00,000 సంపాదించేవాడికి 10,000 ఇచ్చి, రోజుకి నెలకు 1000 సంపాదించేవాడికి 10,000 ఇస్తే ఇతనికి 1,10,000 అవుతుంది, వాళ్ళకి 10,100 అవుతుంది. ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది కదా. దాన్ని బ్రిడ్జ్ చేద్దామని ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల ఈ విధానం తప్పు. ఇది మారాలి. పేదలకు ఆస్తులు ఇవ్వాలి, ఆదాయం వచ్చే మార్గాలు ఇవ్వాలి. డబ్బు పంచిపెట్టడం వల్ల పేదరికం పోదు. 2.5 లక్షల కోట్లు గత ప్రభుత్వం డీబీటీ ఇచ్చింది. 2.5 లక్షల కోట్లు ఇచ్చారు. కనీసం 2,500 కుటుంబాలైనా పేదరికం నుంచి బయటపడ్డాయా? పడలేదు. ఒక్క కుటుంబం కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే నువ్వు సంవత్సరానికి 15,000 ఇచ్చి ఉంటే 5 సంవత్సరాల 75,000 ఇచ్చిన 2 నెలలకే ఖర్చు అయిపోయినాయి. నువ్వు పైకి వచ్చే మార్గం ఎక్కడుంది? నువ్వు కనీసం ఈ 2.5 లక్షల కోట్లు నువ్వు 2 కోట్ల మందికి ఇచ్చిండుంటే, అది ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చుంటే దాంతో ఏదో ఒక రూపంలో వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసి ఉండేవారేమో. మనం వీళ్ళు ఎదగాలి, స్వతంత్రులు కావాలి, వాళ్ళు స్వతంత్రులుగా జీవించాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలన్న విధానం మనది. సో అక్కడ ఐడియాలజికల్ క్లాష్ ఉంది ఇప్పుడున్న పార్టీలకి మా పార్టీ.